ఐఏఎస్, ఐపీఎస్ గృహాల నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసింది. 40% పూర్తయిన నిర్మాణాలను వదిలివేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. అమరావతిపై గత ప్రభుత్వానికి ఉన్న కక్షకు ఈ నిర్మాణాలే సాక్షి అని రాజధాని మహిళా రైతులు అంటున్నారు. 3 రాజధానులని చెప్పి అమరావతిని ధ్వంసం చేసేందుకు గత ప్రభుత్వం చేసిన కుట్రలను ప్రజలు గమనించారని అన్నారు. అందుకే తగిన విధంగా వైసీపీకి బుద్ధి చెప్పారన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. నిర్మాణం జరిగిన తర్వాత ప్రధానంగా కూడా రాజధాని ప్రాంతంలో ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన అధికారులు అయితే పెద్ద సంఖ్యలో ఉంటారు. దానికి సంబంధించి పరిపాలన జరగాలంటే మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ల పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ప్రతి చోట కూడా విల్లాస్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా. ఇప్పుడు నేనైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించినటువంటి ఈ విల్లాస్ ఉన్నాయో అక్కడ ఉన్నాను. అక్కడ మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ప్రధానంగా కూడా ఇక్కడ విల్లాస్కి సంబంధించి చాలా వరకు కూడా అంటే బేస్మెంట్లు అయితే పూర్తి అయినాయి. అయితే ఒక 2 నెలలు 3 నెలలు కనుక వాటిని నిర్మాణాలు కనుక కొనసాగించినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు అనేవి కంప్లీట్ అయ్యేది. కాకపోతే మాత్రం గత ప్రభుత్వంలో పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్యం చేసిన మీదట ఇక్కడైతే ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆగిపోయి ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ క్వార్టర్స్, ఈ విల్లాస్ ఏ విధంగా ఉన్నాయో మనం చూడవచ్చు. ఈ మన విజువల్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ నిర్మాణం చేసిన తర్వాత అక్కడ ఏదైతే ఇక్కడ స్లాబ్కి సంబంధించి స్లాబులు కూడా వేయటం జరిగింది. అలాగే ఇక్కడ బీమ్లు కూడా అయితే మాత్రం శిథిలావస్థకు చేరినాయి. వీటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి రాజధాని పోరాటంలో పాల్గొన్నటువంటి మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆనాడు కనుక ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగించినట్లయితే మాత్రం ప్రధానంగా కూడా ఇక్కడ ఇప్పటికే పూర్తయ్యేది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణాలు ఎక్కడెక్కడ వదిలేయటంతో శిథిలావస్థకు చేరింది అంటున్నారు. చెప్పండి, ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్, విల్లాస్ ఉన్నాయి. ఇవి ఈ విధంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని చూస్తే మీకు చాలా బాధేసేదండి. ఇవన్నీ కాదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఇంకా కొన్ని ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నాయి కూడా ఇప్పటివరకు మనం చూసి వచ్చాం కదండి. హైకోర్టు కానివ్వండి, శాశ్వత హైకోర్టు, శాశ్వత సచివాలయం, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ వాళ్ళకి కేటాయించకుండా అంటే ఇక్కడ ఏకబిగిన కనుక అమరావతి కొనసాగించినట్లయితే నిర్మాణం ఇక్కడ ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడే ఉండి వాళ్ళ యొక్క పనులకు వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కువ జన సమూహంతో అమరావతి అనేది కలకల్లాడుతూ ఉండేది. కానీ అవేవి జరగకుండా ఉండాలి, అమరావతి అనేది పూర్తిగా చంపేయాలని చెప్పి వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఒక కంకణంలాగా కట్టుకొని ఇక్కడ ఎన్నో ఏ పనులు కూడా జరగనివ్వకుండా ఇలా అడవిని తలపించేలాగా కంప చెట్లు పెంచేసి ఈ రకంగా శిథిలావస్థలో ఉండేలాగా వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టి వీటిని ఎక్కడి వరకు అయితే ఉన్నాయో నిర్మాణం జరిగి వాటిని మళ్ళీ కంటిన్యూ చేసి ఎలా అయినా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు దాన్ని నమ్మి ఈయన సమర్థవంతమైన నాయకుడు బాబు గారి వల్లే ఈ అమరావతి నిర్మాణం అనేది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు ఆకాంక్షించి ఈ రోజు ఆయనకి పట్టం కట్టారు. కాబట్టి ఆయన తప్పనిసరిగా చేసి చూపిస్తారనే నమ్మకం అయితే మాకైతే ఉంది. అలాగే మేము కోరుకునేది ఏంటంటే అంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మళ్ళీ ఎవరు కూడా అమరావతిని అంగుళం కూడా కదిలించకుండా ఉండేలాగా ఒక చట్టాన్ని ఎన్డీఏ కూటమి తీసుకురావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏకైక రాజధాని అమరావతిని కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి నిధులు కేంద్రం నుంచి కానీ అదేవిధంగా కూడా వివిధ రకాల బ్యాంకుల నుంచి కూడా వచ్చినాయి. ఇలా శిథిలావస్థకు చేరినటువంటి నిర్మాణాలు అయితే ఉన్నాయి. వీటిని కంప్లీట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. దీనికి సంబంధించి రాజధాని రైతుగా మీరు ఎలా భావిస్తారు? ఇక్కడ శిథిలావస్థ కంటే అండి ఈ ప్లానింగ్ అనేది కనీసం ఒక 100 సంవత్సరాల కానీ ఏర్పాటు చేయబడిందండి. ఈ ప్లానింగ్ ఇప్పుడు అక్కడ మీరు చూసారు, శాశ్వత హైకోర్టు దగ్గర నీళ్లు తోడినా ఐఐటి నిపుణులు చెప్పినా కానీ ఇది ఎట్టి పరిస్థితిలో మళ్ళీ దీని మీద ఫౌండేషన్ బలంగా ఉంది. ర్యాపిడ్ ఫౌండేషన్ చాలా బలంగా ఉంది. దీని మీద కన్స్ట్రక్షన్ చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ వేసినటువంటి పునాదులు కూడా అంత గట్టి. ఎందుకంటే ఆ ప్రభుత్వం భవిష్యత్తును ఊహించే అలా చేసింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని శిథిలావస్థకు తీసుకురావాలని చూసినా వారి వల్ల కాలేదు. ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గర కూడా డబ్బు లేక కొంత కన్స్ట్రక్షన్ జరపలేకపోవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా అంటే చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టే అమరావతిని అంగుళం కూడా కదిలించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. రాష్ట్రంలో ఎక్కడైనా భూములు కాజేయగలిగింది కానీ అమరావతిలో కాజేయలేకపోయింది. ఏడవలేక రోడ్లు తవ్వి దీన్ని విధ్వంసం చేయాలని చూశారు. అంతటి పటిష్టత కలిగింది అమరావతి నగర నిర్మాణం అనేది. వాళ్ళు కనీసం నగరం ప్లాన్ కూడా చూడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
దీన్ని ఎక్కడైతే ఆప్ చేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి తీసుకొని నడపలేకపోగా ఆపేశారు. ముందు దుర్యోధనుడు పుడితే గన మొత్తం రాజ్య విధ్వంసానికి దారితీస్తుంది, వాడు పుట్టడమే దౌర్భాగ్యం అన్నట్టు అప్పుడు చరిత్ర ఎలా ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడమే రాష్ట్రానికి ఇది శని పట్టింది. ఆ శని ఇప్పుడు పోయింది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ముందు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని అంతా అశుద్ధాన్ని అంతా క్లియర్ చేసుకుంటా వచ్చి దీని యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసి దీని నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రానికి పంచాలని చూస్తున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి 1,00,000 కోట్లు పెట్టాలని చూస్తుంది. 1,00,000 కోట్లు అనేది వాళ్ళు చేసిపోయిన అప్పులండి. అమరావతికి పెట్టడం గురించి కాదు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఎందుకంటే దీని నుంచి వచ్చిన మిగులు భూమి ఉంది 12,000 ఎకరం. ఎక్కడ ఉంది అంటే కోర్ క్యాపిటల్లో ఉంది. దీనికి మౌలిక వసతులు కల్పించి ఆ భూమిని అమ్మటం ద్వారా మాత్రమే ఆ నిధులతో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది 100కి 100 నిజమని నారాయణ గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి కేటాయించబడిన నిధులకి అమరావతికి పెట్టే ఖర్చు అంతా కూడా సెంట్రల్ నుంచి వచ్చే నిధులు, వివిధ బ్యాంకుల నుంచి వచ్చే అప్పు, ఆ అప్పుకి షూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం ద్వారా వచ్చిన నిధులు మాత్రమేనండి. రాష్ట్రం యొక్క పన్నుల నుంచి ఎలాంటి నిధులు తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయడం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూముల విలువ ఇప్పటికి ఎలా ఉంది, రాష్ట్ర రాజధాని ఏర్పాటు జరిగినప్పుడు ఎలా ఉంది, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనేది ప్రజలందరికీ తెలిసిన సత్యమే. వీటి అమ్మకం ద్వారా మాత్రమే, వివిధ సంస్థలకు వీటి కేటాయింపుల ద్వారా వచ్చే డబ్బుతో మాత్రమే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రజలకు పంచబడుతుంది. కూటమి ప్రభుత్వం మీద మాకు 100కి 100 విశ్వాసం ఉంది. అంటే ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఈ అమరావతి రాజధాని మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలను కనుక పూర్తి స్థాయిలో కూడా కొనసాగించి వాటిని కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడి నుంచే ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఆదాయంతోనే రాష్ట్రంకి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, అమరావతి ప్రాంతం.